హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగిందండి. ఇది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్తో పాటుగానే మరి ప్రాముఖ్యంగా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నిర్వహించేటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో షూర్ షార్ట్గా వచ్చేటువంటి క్వశ్చన్నే ఈ టాపిక్ అనమాట అండి. ఆ టాపిక్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక పాండవుల గుట్టలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది ఈ వీడియోలో మేము ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట అండి. జిఎస్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల దీనిని చూసుకున్నట్లయితే కనుక భౌగోళిక వారసత్వ ప్రదేశంగా ప్రకటించడం జరిగిందనమాట. దీని వెనుకున్నటువంటి కారణాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఈ పాండవుల గుట్ట వార్తల్లో ఎందుకుంది, ఈ గుట్ట ఎక్కడ ఉండడం జరిగింది, దాని యొక్క వివరాలు, అదే రకంగా ఈ గుట్ట గురించి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా పాండవుల గుట్టలోని మిగతా గుట్టలకు ఉన్నటువంటి పేర్లు ఏమిటి, దానికి సంబంధించినటువంటి వివరాలతో పాటుగానే ఇందులో ఉన్నటువంటి చిత్రాలు మధ్యయుగం నాటివని చెప్పేసి ఎవరు తెలిపారు, వారి ప్రొఫెసర్ యొక్క పేరు, దానితో పాటుగానే రాష్ట్రకూటుల శాసనం అనేటువంటిది ఈ పాండవుల గుట్టలో ఉన్నటువంటి ఏ గుట్టలో ఉండడం జరిగింది. ఈ పాండవుల గుట్టతో పాటుగానే జిఎస్ఐ అనేటువంటిది ఇంకో ప్రాంతాన్ని భౌగోళిక వారసత్వ ప్రదేశంగా ప్రకటించడం జరిగింది. ఆ ప్రాంతం ఏంటిది, దానితో పాటుగానే జిఎస్ఐ గురించి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది. ఈ రకంగా మీరు చూసుకున్నట్లయితే కనుక పాండవుల గుట్ట గురించి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో వాటన్నిటిని ఫ్రేమ్అవుట్ చేస్తూ ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా ఈ పాండవుల గుట్ట అనేటువంటిది వార్తల్లో ఎందుకుందని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పాండవుల గుట్టను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ అనేటువంటిది జియో హెరిటేజ్ సైట్ లేకపోతే భౌగోళిక వారసత్వ ప్రదేశంగా మార్చి 19వ తారీఖున దీన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది అనమాట అండి. ఇది అధికారికంగా ప్రకటించడంతో ఈ పాండవుల గుట్ట అనేటువంటిది ఇప్పుడు వార్తల్లో నిలవడం జరిగింది అనమాట అండి. అనేక మంది సర్చెస్ అనేటువంటిది కూడా ఈ పాండవుల గుట్ట గురించి చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే ఇది మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక వారసత్వ ప్రదేశం కాబట్టి దీనికి సంబంధించినటువంటి సర్చెస్ అనేటువంటిది చేయడం జరిగింది. ఎందుకంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీనిని భౌగోళిక వారసత్వ ప్రదేశంగా ప్రకటించిన కారణాన. ఇంతకీ పాండవుల గుట్ట అనేటువంటిది ఎక్కడుందని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పాండవుల గుట్ట లేకపోతే పాండవుల కొండ అనేటువంటిది తెలంగాణలో ఉన్నటువంటి జయశంకర్ భూపాలపల్లిలో ఉన్నటువంటి రేగొండ మండలం రావులపల్లి గ్రామ పరిధిలో ఇది ఉండడం జరిగింది. పాండవుల గుట్ట అనేటువంటిది లొకేషన్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు క్వశ్చన్ అనేటువంటిది వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని మీకు క్లియర్గా వేయడం జరిగింది అనమాట. మ్యాక్సిమం మనం చూసుకున్నట్లయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంటారు, లేకపోతే జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం అంటారు, కానీ గ్రామ పరిధి అనేటువంటిది కూడా ఎక్కడ మెన్షన్ చేయరు కాబట్టి మీకు డీటెయిల్డ్గా మీకు ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే గ్రూప్స్ వైజ్గా మనం చూసుకున్నట్లయితే కనుక ఇంత డీటెయిల్గా ఉంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకంగా మనకు క్వశ్చన్ వచ్చినా కానీ, అది ఒకవేళ రేగొండ మండలం అని చెప్పేసి మనకు ఆన్సర్లు ఇచ్చినా కానీ, లేకపోతే రావులపల్లి గ్రామ పరిధి అనేటువంటి ఆప్షన్ ఇచ్చినా కానీ, ఏ ఆప్షన్ ఉన్నా కానీ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి మీకు ఈ రకంగా పొందుపరచడం జరిగిందండి. మెట్టుకు పాండవుల గుట్ట అనేటువంటిది జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉన్నటువంటి రేగొండ మండలంలోని రావులపల్లి గ్రామ పరిధిలో ఉండడం జరిగిందనమాట అండి. ఇది హిమాలయ కొండలకు పూర్వం ఉన్నటువంటి పురాతన భౌగోళిక అద్భుతంగా దీన్ని ప్రకటించడం జరిగిందనమాట అండి. యాక్చువల్గా ఈ పాండవుల గుట్ట ఏదైతే ఉందో ఈ పాండవుల గుట్ట అనేటువంటిది హిమాలయ కొండలు ఏవైతే ఉన్నాయో దానికంటే హిమాలయ పర్వతాల కంటే పూర్వం ఉన్నటువంటి భౌగోళిక అద్భుతంగా కూడా దీన్ని జిఎస్ఐ వారు ప్రకటించడం జరిగింది అనమాట అండి. ఈ పాండవుల గుట్ట గురించి మనం బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనం చూద్దాం అనమాట అండి. ఈ పాండవుల గుట్ట అనేటువంటిది రాతి ఆశ్రయాలతో అంటే రాతి మీద రాతి అనేటువంటిది నిర్మించబడి మరియు మెసోలిథిక్ కాలం నాటి నుండి సుమారు 10,000 బీసీ నుంచి 8,000 బీసీ మధ్యయుగ కాలం నాటి నివాసంగా ఈ పాండవుల గుట్ట అనేటువంటిది ఉండడం జరిగిందనమాట అండి. గుర్తుపెట్టుకునండి, 10,000 బీసీ నుంచి 8,000 బీసీ అనేటువంటి ఈ పీరియడ్ ఏదైతే ఉందో దీన్ని మెసోలిథిక్ కాలం అని చెప్పేసి పిలవడం జరిగింది అనమాట. అంటే జిఎస్ఐ అనేటువంటి దీన్ని ఆ రకంగా అబ్రివేట్ చేయడం ఇన్ఫార్మ్ చేయడం జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోండి, పాండవుల గుట్ట అనేటువంటిది ఎప్పటి నుంచి ఉంది అని మనం చూసుకున్నట్లయితే కనుక సుమారుగా 10,000 బీసీ నుంచి 8,000 బీసీ మధ్య కాలం వరకు ఇది నివాస యోగ్యంగా ఉంది మెసోలిథిక్ కాలం నాటికి అని చెప్పేసి ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. ఈ గుట్టలు చూసుకున్నట్లయితే కనుక పాత రాతి యుగం నుంచి అన్ని చారిత్రక కాలాలకు చెందినటువంటి ఎన్నో రాతి చిత్రకళలకు అంటే రాక్ స్కల్ప్చర్స్ ఉంటాయి కదా, వాటికి నిలయంగా ఈ పాండవుల గుట్ట అనేటువంటిది ఉండడం జరిగిందనమాట అండి. దీనిని యాక్చువల్గా తెలిపినటువంటి వారు ఎవరంటే ఎస్ఎస్ రంగాచార్యులు గారు అనమాట. ఈ ఎస్ఎస్ రంగాచార్యులు గారు ఎవరంటే తెలంగాణ ఆర్కియాలజీ శాఖ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి ఎస్ఎస్ రంగాచార్యులు గారు 1990లో స్థానికుల సహకారంతో ఈ పాండవుల గుట్ట అనేటువంటిది కనుగొనడం జరిగింది. అప్పుడు ఈయన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీ కాబట్టి ఈయన అక్కడ ఉన్నటువంటి స్థానికుల సహకారంతో దీన్ని కనుగొన్న కారణంగా అప్పటి నుంచి ఈ పాండవుల గుట్టకి అత్యధికమైనటువంటి
ప్రాచుర్యం అనేటువంటిది రావడం జరిగింది. పాండవుల గుట్ట గురించి అనేకులకు తెలవడం జరిగింది. దీనితో మనం చూసుకున్నట్లయితే కనుక ఇది మన తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక జియో హెరిటేజ్ సైట్. జియో హెరిటేజ్ సైట్ అంటే దీన్ని మనం చూసుకున్నట్లయితే కనుక భౌగోళిక వారసత్వ ప్రదేశం అనమాట అండి. తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక భౌగోళిక వారసత్వ ప్రదేశం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కనుక ఇది మన పాండవుల గుట్టగా మనం తెలపొచ్చు అనమాట అండి. దీని ద్వారా ఇది రాక్ క్లైంబింగ్కు ప్రసిద్ధి చెందినటువంటి గమ్యస్థానం. ఇది జిఎస్ఐ గుర్తించినప్పటి నుంచి ఇది చూసుకున్నట్లయితే కనుక ఇందులో ఉన్నటువంటి గుట్టలు ఈ కారణాన్ని చూసుకున్నట్లయితే కనుక ఇది రాక్ క్లైంబింగ్కి ఒక ప్రసిద్ధి గమ్యస్థానంగా కూడా ఇది ఉండడం జరిగింది అనమాట అండి. ఇంతకీ పాండవుల గుట్టలు ఉన్నటువంటి మిగతా గుట్టలకు పేర్లు ఏమిటి, అది ఎలా వచ్చినాయి అని మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ పాండవుల గుట్ట అనమాట అండి. దాని తర్వాత పంచ పాండవుల గుట్ల అంటారు. కుంతీదేవి గుట్ట ఉంటుంది, కొంతెమ్మ గుట్ట, పంది పర్వతం, జ్యోతి పర్వతం, పులి పర్వతం, అదే రకంగా శక్తి పర్వతం అనేటువంటి ఈ 8 పర్వతాలు ఉంటాయి. ఇందులో గొంతెమ్మ గుట్ట అనేటువంటిది ఒక హిస్టారిక్ ప్లేస్ అనమాట అండి. ఎందుకు అనేటువంటిది మనకి తెలంగాణ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి తెలంగాణ కల్చర్ నేపథ్యంలో కూడా మనకి ఇది ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి గుట్టలకు అక్కడ ఉన్నటువంటి స్థానికులు పేర్లు అనేటువంటిది పెట్టుకోవడం జరిగింది అనమాట అండి. అయితే ఇందులో ఉన్నటువంటి చిత్రాలు అయితే ఆల్రెడీ ఈ పాండవుల గుట్టలో మనకు ఆల్రెడీ స్కల్ప్చర్స్ అంటే పెయింటింగ్స్, రాక్ స్కల్ప్చర్స్ ఉన్నాయని చెప్పేసి తెలపడం జరిగింది కదా. సో వీటిని బట్టి ఈ ఎప్పటివని తెలిపారని చూసుకున్నట్లయితే కనుక ఈ చిత్రాల ఆధారంగా రాళ్లపోయినటువంటి చిత్రాల ఆధారంగా ఇది రాతియుగం లేకపోతే మధ్యయుగం నాటివని చెప్పేసి అమెరికాలో ఉన్నటువంటి శాండియాగో యూనివర్సిటీకి చెందినటువంటి ప్రొఫెసర్ థామస్ లేవీ గారు దీన్ని నిర్ధారించడం జరిగింది. సో అమెరికాలో ఉన్నటువంటి శాండియాగో యూనివర్సిటీ ప్రొఫెసర్ థామస్ లేవీ గారు ఇందులో ఉన్నటువంటి చిత్రాలు ఎగువ మధ్యయుగం లేకపోతే ఎగువ మధ్యరాతి యుగం లేకపోతే మధ్యయుగం నాటివి అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది అనమాట అండి. ఇందులో ఉన్నటువంటి చిత్రాలు మనం చూసుకున్నట్లయితే కనుక పులి, జింక, ఎద్దు మరియు చిరుతపులి వంటి వన్యప్రాణులతో పాటుగానే స్వస్తిక్ చిహ్నాలు, అదే రకంగా వృత్తాలు, చతురస్రాలు మరియు ఆయుధాల వంటి ఆకృతులతో పాటుగానే చేతి ముద్రలు అనేటువంటిది కూడా వీటి మీద ఉన్నట్లుగా ఈ ఇంప్రెషన్స్ ఉన్నట్లుగా ఇందులో గుర్తించడం జరిగిందనమాట అండి. ఈ గుట్టలు చూసుకున్నట్లయితే కనుక చాలా వరకు ఇవి సున్నపు రాళ్లతోటి అవక్షేపణ శిలలతోటి ఏర్పడినటువంటి పొరలుగా ఒకదాని మీద ఒకటి పేర్చినట్లుగా ఉన్నటువంటిది పాండవుల గుట్టగా దీన్ని మనం తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఈ పంచపాండవుల గుహలో చూసుకున్నట్లయితే కనుక మధ్యయుగం నాటి పాండవుల కథ, వివాహం, శేషసాయి, గణపతి వంటి చిత్రాలు ఎరుపు, ఆకుపచ్చ, గోధుమ, పసుపు, తెలుపు రంగుల్లో ఉంటాయని చెప్పేసి కూడా ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. గుర్తుపెట్టుకోండి, పంచపాండవుల గుహలో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పాండవులకు సంబంధించినటువంటి కథ, వారి యొక్క వివాహం, శేషసాయి, గణపతి ఈ చిత్రాలు ఉంటాయి. ఇవి కూడా ఎరుపు, ఆకుపచ్చ, గోధుమ, పసుపు, తెలుపు రంగుల్లో ఉంటాయని చెప్పేసి తెలపడం జరిగింది. అలాగే గొంతెమ్మ గుట్టలో ఇందులో ఉన్నటువంటి పాండవుల గుట్ట అయినటువంటి గొంతెమ్మ గుట్టలో మనం చూసుకున్నట్లయితే శ్రీ ఉత్పత్తి పిడుగు, ఏకాంత వాసి పరామమ అనేటువంటి రాష్ట్రకూట కాలం నాటి శాసనాలు కూడా ఇందులో ఉన్నాయని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే కనుక శాసనాలకు సంబంధించినటువంటి కంపల్సరీ ఒక బిట్ అనేటువంటిది వస్తుంది. అది ఇటీవల ఈ పాండవుల గుట్టలో ఇది రాష్ట్రకూటుల శాసనం అనేటువంటిది కనిపించింది కాబట్టి ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అదే రకంగా ఇప్పుడు మనం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ గురించి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇస్తానండి. ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటిది రక్షణ మరియు నిర్వహణ కోసం భౌగోళిక వారసత్వ ప్రదేశాలు, జాతీయ భౌగోళిక స్మారక చిహ్నాలను ఈ జిఎస్ఐ అనేటువంటిది ప్రకటించడం జరుగుతుంది అనమాట అండి. జిఎస్ఐ అనేటువంటిది అసలు యాక్చువల్గా రైల్వేలకు బొగ్గు నిక్షేపాలను కనుగొనడానికి అని చెప్పేసి 1851లో స్థాపించబడినటువంటి ఒక శాస్త్రీయ సంస్థ జిఎస్ఐ అనమాట. అసలు జిఎస్ఐ అనేటువంటిది ఫస్ట్ ఎందుకు కనుక్కున్నారంటే రైల్వేలకు బొగ్గు నిక్షేపాల గురించి అని చెప్పేసి కనుగొనడానికి స్థాపించబడినటువంటి సంస్థ జిఎస్ఐ. ఆ తర్వాత ఇది జాతీయ భౌగోళిక స్మారక చిహ్నాలను కూడా లేకపోతే భౌగోళిక వారసత్వ ప్రదేశాలను కూడా ఇది ప్రకటించడం జరుగుతుంది అనమాట అండి. జిఎస్ఐ యొక్క ప్రధాన కార్యాలయం చూసుకున్నట్లయితే కనుక కోల్కతాలో ఉండడం జరిగింది మరియు ఇది గనుల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉంటుందన్నమాట. ఈ జిఎస్ఐ అనేటువంటిది గనుల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉండడం జరుగుతుంది. జాతీయ భౌగోళిక శాస్త్ర సమాచారాన్ని సృష్టించడం మరియు నవీకరించడం ద్వారా ఖనిజ వనరులను అంచనా వేయడం దీని యొక్క ప్రధాన విధులుగా తెలపడం జరిగింది అనమాట. అంటే జాతీయ భౌగోళిక శాస్త్ర సమాచారం ఏదైతే ఉందో దాన్ని సృష్టించడంతో పాటుగానే దానిని నవీకరించడం జరుగుతుంది. అలాగనే మన దేశంలో ఉన్నటువంటి ఖనిజ వనరుల యొక్క అంచనా వేయడం అనేటువంటిది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లేకపోతే జిఎస్ఐ యొక్క
ప్రధానమైనటువంటి విధులుగా తెలపడం జరిగిందనమాట అండి. ఈ పాండవుల గుట్టతో పాటుగానే జిఎస్ఐ ఇంకో దానిని గుర్తించి దానికి కూడా భౌగోళిక వారసత్వ ప్రదేశాన్ని ప్రకటించడం జరిగింది. అదేంటిది, ఆ ప్రాంతం ఏంటని చూసుకున్నట్లయితే కనుక రాజస్థాన్ ప్రభుత్వం సంబంధించినటువంటి బరన్ జిల్లాలో ఉన్నటువంటి రామ్గఢ్ క్రైటర్ ఏదైతే ఉందో దానిని భౌగోళిక వారసత్వ ప్రదేశంగా జిఎస్ఐ ప్రకటించడం జరిగిందనమాట అండి. ఈ రామ్గఢ్ క్రైటర్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి మరొక వీడియోతోటి మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పాండవుల గుట్టకు సంబంధించినటువంటి భౌగోళిక వారసత్వ ప్రదేశాన్ని చేయడానికి కలిగినటువంటి కారణాలతో పాటుగానే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో దాన్ని మీకు టచ్ చేస్తూ పొందుపరిచినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. తద్వారా వారికి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అవేర్నెస్ క్రియేట్ చేసిన వారు అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.